తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు, అమ్మవారి ఉపాసకురాలు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు. మాతాజీతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్కారం తల్లి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అమ్మ, అమ్మవారి గురించి ఎంత విన్నా ఇంకా వినాలనిపిస్తుంది, ఎంత చెప్పినా ఇంకా చెప్పాలనిపిస్తుంది మీకు కూడా కదా. ఎప్పుడు మాట్లాడినా సంతోషం అనిపిస్తుంది. ఫస్ట్ మిమ్మల్ని చూడగానే అలా అనిపిస్తారు. ఆ భావన, ఆ ఆనందం కూడాను. అయితే అమ్మకి ఎన్నో నామాలు, అవును, ఆ పేర్లకి కూడా ఎన్నో అర్థాలు ఉంటాయి. అవునమ్మా. అలాగే త్రిపుర సుందరి, అసలు ఈ పేరు ఎందుకు వచ్చింది అమ్మవారికి? అర్థం ఏంటి? ఎందుకంటే ఈ పేరుతో ఉందంటే అమ్మ ఇవి అనుగ్రహిస్తుంది, అసలు ఆ పేరుకి అర్థం ఇది అని చెప్తూ ఉంటారు కదా మీరు. అయితే ఇవాళ తెలుసుకోవాలనుకుంటున్నాము, త్రిపుర సుందరి అంటే ఎవరు? యాదేవి సర్వభూతేషు సర్వరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమః. త్రిపుర సుందరి, అబ్బాప పేరే చూడండి ఎంత ఎనర్జీ వచ్చేసిందో. నిజం. త్రిపురములు, త్రి అంటే మూడు, పురము అంటే మునిపే ఉన్నది అని అర్థం. అలాగే పురము అంటే మనం పట్టణం అని కూడా అనుకుంటూ ఉంటాము. అది కూడా ఇది చెప్తాను. పురము అంటే పట్టణంలో కాశీ, కంచి లేదా మధురై అని ఇలా ఏవో కొన్ని ఉన్నాయి అపోహలు. వీటిని అన్నిటినీ పాలించేది కాబట్టి త్రిపుర సుందరి అంటారు. కానీ కాదమ్మా, కాదు కాదు. త్రిపురములు అంటే నీలోనే ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇక్కడికి జ్ఞానకూటం, దీన్నే వాగ్భవ కూటము అంటారు. అంటే మనం మాట్లాడే శక్తి ఇక్కడి నుంచి చూడండి, మాట, వినికిడి, చూపు, జ్ఞానం, ఇదంతా కూడా వాగ్భవ కూటం. ఇక్కడి నుంచి కటిభాగం వరకు కామరాజకూటము. అంటే చూడు, హృదయం నిండా కోరికలే. హృదయంలో పుడుతూ ఉంటుంది కామరాజము. కామము అంటే కోరిక, ఇది కావాలి అది కావాలని ఇక్కడ మొదలవుతుంది ముందు. తర్వాత శక్తి కూటము. శక్తి కూటం కటి భాగం నుంచి కింద వరకు కూడా శక్తి భాగం కాబట్టే దేన్నైనా కానీ సృష్టించేటటువంటి శక్తి. అలాగే పురుషులకి నడిచే శక్తి, వారికి కూడా కదా సంతానోత్పత్తి ఎక్కడైంచే కదా. ఇలా చూసుకుంటే ఈ మూడు పురాలని పాలిస్తూ నీ సహస్రార చక్రంలో కొలువై ఉంది కాబట్టే ఆవిడ పేరు త్రిపుర సుందరి. ఈ మూడిటికి మనస్సు, బుద్ధి, అహంకారం, ఈ మూడిటికి కూడా అతీతమైనది. సృష్టి స్థితి లయములు మూడు, వీటికి అతీతమైనది. ఇట్లా చూసుకుంటే ఈ మూడు త్రిశూలం చూడండి, మూడు ఉంటుంది, ఇలా ఉంటాయి మూడు గీతలు. ఇట్లా వీటన్నిటికీ కూడా అతీతమైనది కాబట్టే త్రిపురములు. అందుకే ఆవిడ త్రిపుర సుందరి. ఇక్కడ త్రిపుర సుందరిలో ఇంకా మూడు ఉన్నాయి, సత్వ రజస్తమో గుణములు. అలాగే ఉదయము, పగలు, రాత్రి, మధ్యాహ్నము, రాత్రి, తర్వాత బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, ఈ అవస్థలన్నీ కూడా లేనివి. అలాగే సత్వ రజస్తమో గుణములని ఈ మూడు గుణాలు లేనివి. అందుకే అమ్మా ఆవిడ ఏమీ లేదు, నిరాకార స్వరూపిణి. ఇవన్నీ మనకి ఇవ్వడానికి ఏమీ లేకుండా ఉండిపోయింది, అవన్నీ మనకిచ్చి. అందుకే ఆవిడని ఏమన్నారు, జగన్మాత. సృష్టిలో జగన్మాత లేనిది ఏదీ లేదమ్మా, అణువులోనూ. ఇక్కడ రెండు విధాలుగా మన అమ్మని చూస్తాం. ఒకటి బాలా త్రిపుర సుందరిగా, ఒకటి లలితా త్రిపుర సుందరిగా మనం చేస్తూ ఉంటాం. ఇద్దరికి ఏమీ లేదమ్మా, ఇద్దరు ఒకటే. బాల్యావస్థలో కూడా మనకేముంటాయి, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, మూడు అవస్థలు ఉంటాయి. సత్వరజ స్తమో గుణాలు ఉంటాయి. పగలు, రాత్రి, మధ్యాహ్నం ఈ మూడు కాలాలు ఉంటాయి. అలాగే బ్రాహ్మి, వైష్ణవి, రౌద్రాణి, అలాగే అంటే లక్ష్మీ, సరస్వతి, పార్వతి, ఈ మూడిటికి కూడా అతీతమైన పేరే లలిత త్రిపుర సుందరి. ఈ మూడు ఆవిడ నుంచే వచ్చాయి. అవన్నీ మనకిచ్చి ఆవిడ ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఎలా చెప్పింది, ఒక రెప్ప వేస్తే నా బిడ్డలు ఎక్కడ ప్రళయంలో కలిసిపోతారో అని రెప్ప కూడా వెయ్యకుండా మనల్ని అందరినీ కాపాడుతుంది కాబట్టే ఆవిడ పేరు త్రిపుర సుందరి.
ఇట్లా అమ్మ గురించి చెప్పుకుంటే ఎంతో ఉంటుందమ్మా, ఎంతో ఉంటుంది. అది అమ్మ లేనిదే ఇక్కడ మనం అందరం గుర్తించవలసింది ఒకటి, అమ్మ లేనిదే ఏ జీవి సృష్టించబడదు. అది మనం గుర్తుంచుకోవాలి ముందు. అమ్మే మొదలు, అమ్మే చివర. అందుకనే వీటన్నిటికంటే కూడా అతీతమైనది కాబట్టి, ఈ గుణములన్నిటికీ కూడా అతీతమైనది కాబట్టి మనలో ఉండే వాగ్భవ కూటము, కామరాజ కూటము, శక్తి కూటము, అలాగే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. ఇచ్ఛ అంటే కోరిక, క్రియాశక్తి నీకు కోరిక వస్తేనే క్రియ మొదలవుతుంది. ఈ క్రియ ఎలా ఉండాలి? జ్ఞానంతో కూడిన ఇచ్ఛ, జ్ఞానంతో కూడిన క్రియ ఉండకపోతే ఏమవుతావు? పశు ప్రవృత్తిని పొందుతావు. ఈ అవస్థలన్నిటికీ కూడా అతీతంగా మనల్ని ఆవిడ దరి చేరితే పాలిస్తూ ఉంటుంది. కాబట్టి మనము పశు ప్రవృత్తిని వదిలేయడానికే చిదగ్నిగుండగా సంభూతగా బయటకు వచ్చింది ఆవిడ. అది మళ్ళీ మనం సందర్భంగా తప్పకుండా తెలియజేసుకుందాము. ఈ అవస్థలన్నిటికీ అతీతముగా ఉంటుంది కాబట్టి ఆవిడ పేరు త్రిపుర సుందరి. సుందరి అంటే శబ్దానికి ఆ సృష్టిలో అంతకు మించిన లావణ్యం కానీ, అంతకు మించిన అందం కానీ, అంతకు మించిన లాలిత్యం కానీ లేదు కాబట్టి లలితా త్రిపుర సుందరి. ఇలా చెప్పుకుంటే అమ్మ గురించి చాలా. ఎలా ఉంటారు అమ్మవారిని వర్ణించండి. అమ్మవారిని వర్ణించాలంటే ఈ జన్మ చాలదమ్మా, ఈ జన్మ చాలదు. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను, ఎక్కడ చూసినా ఆవిడే కనిపించడమే ఉపాసన. ఆవిడే కనిపించడం అంటే మనం అనుకున్నట్టు కిరీటం ధరించింది, నగలు ధరించింది, లేకపోతే పాశాంకుశాలు ధరించింది, చెరుకు విల్లు ధరించింది కాదు. ఆ వాటి యొక్క అర్థాలు తెలుసుకుంటూ ప్రతి జీవిలోనూ ఆ అమ్మని చూడడమే అమ్మ గురించి చెప్పడం. ఇంకా అలా చూడగలిగినప్పుడు వర్ణించడే ఉంటుంది. సృష్టి అంతా కూడా తానే నిండి ఉన్నదే జగన్మాత. ఆ జగన్మాత పేరే త్రిపుర సుందరి. ఆ త్రిపురాలని మనము, ఇంకా నేను చెప్తూ ఉంటాను, త్రికరణములు శుద్ధిగా ఉంచుకోవాలి అంటే ఆ త్రిపుర సుందరి చెంతకు అందరం చేరాల్సిందే. చాలా చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః తల్లి.